స్వాగతం. అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి సందడి నెలకొంది. అనకాపల్లి జిల్లాలో యలమంచిలి, అచ్యుతాపురం మండలాలు వినాయక విగ్రహాల తయారీకి ప్రసిద్ధి. పలు ప్రాంతాల నుంచి భక్తులు యలమంచిలి, అచ్యుతాపురం ప్రాంతాలకు తరలివచ్చి వినాయక విగ్రహాలను కొనుగోలు చేస్తున్నారు. దీంతో పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలు సందడిగా మారాయి. శనివారం వినాయక చవితి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకునేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. వినాయక ఉత్సవాలు నిర్వహించే కమిటీ సభ్యులు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని రాంబిల్లి సిఐ నరసింగరావు సూచించారు. ఉత్సవాల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులకు సహకరించాలని సిఐ సూచించారు. బాలకృష్ణ, మేము గత 10 సంవత్సరాల నుంచి చోటపల్లి గ్రామంలోనే మా వినాయక విగ్రహాలు తయారు చేస్తున్నాం. 6 నెలల నుంచి ఇది స్టార్ట్ చేస్తామండి. ఇది మా తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చిన వారసత్వంగా మేము చేస్తున్నాం. మేము ఎంత చదివినప్పటికీ కూడా ఈ సీజన్ రాబడికి మేము పూర్తిగా దీంట్లో నిమగ్నమై ఉంటాం. తర్వాత ఇంక ఒక్కరోజు ఉంది, మేమైతే చాలా పెట్టుబడి పెట్టేసాం. ఇప్పుడు వచ్చి సగం కూడా సేల్ అవ్వలేదు. ఇంకంతా వినాయకుడి మీద భారం వేసి మేము ఇది చేస్తున్నాం. చాలా ఎక్కువ సరుకు ఉందండి. ఒకసారి చూపించండి మొత్తం. మాతో పాటు మా తల్లిదండ్రులు, మా పిల్లలందరూ కూడా ఇదే వృత్తిగా బతుకుతున్నాం అండి. ఇంకేమైనా తెలియవలసి ఉంటే అందరికీ ఈ అచ్యుతాపురం చోటపల్లి గ్రామం వస్తారని మనం అనుకుంటున్నాం.